లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ అజిత్ రంగనేకర్, మిరాజ్, జోగిందర్, మన మధ్యలో ఉన్నటువంటి అతిథులు, ఈరోజు మన అందరికీ తెలిసినట్టుగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, దాన్ని పురస్కరించుకుంటూ రోజంతా వివిధ కార్యక్రమాల్లో మనము మన సమయం కేటాయిస్తున్నాము. ఇక్కడికి వచ్చే ముందు నేను ఇంకొక కార్యక్రమంలో ఉన్నాను. హైదరాబాద్లో కొంతమందికి అవగాహన ఉంటుంది. అక్షయ ఆకృతి అనే పేరుతో, అంటే బధిర్ల కోసం, వినికిడి లేని వాళ్ళ కోసం పని చేస్తున్నటువంటి ఒక సంస్థ ఉంది. నాకు ఆ సంస్థతో పాత పరిచయాలు ఉన్నాయి. I'll give you a short summary at the end of my speech. I can make out that you are not able to follow anything. Or Sita, if you can just give him some quick context. So వాళ్ళు కూడా ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా ఒక చాలా ఆప్యాయతతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలామంది, వందలాది మంది వాళ్ళ దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఎంతోమంది వచ్చారు. ఆ కార్యక్రమానికి నన్ను వెళ్ళేటప్పుడు ఆ సంస్థ ప్రముఖుడు, ఆయన పేరు బాబు, అతను గుర్తు చేశారు దట్ నేను ఆ కార్యక్రమానికి, వాళ్ళ ప్రోగ్రామ్కి ఇది 8వ సారి వస్తున్నాను. అంటే గతంలో కూడా 7వ సార్లు నేను వచ్చి ఉన్నాను. అండ్ ఆయన నాకు గుర్తు చేశారు, మొట్టమొదటిసారిగా నేను 2014 సంవత్సరంలో వచ్చాను. సో ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితం నుంచి, 10-15 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళతో అనుబంధం ఉంది. బట్ తర్వాత అక్కడ చాలామంది కార్పొరేట్స్ని కూడా వాళ్ళు పిలిచారు. ఎందుకంటే సిఎస్ఆర్ కింద వాళ్ళు స్కూల్స్ నడుపుతున్నారు. చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి, పేదరికం అనుభవిస్తున్న కుటుంబంలో ఎవరికి ఇట్లాంటి వినికిడి పుట్టక సమస్య ఉంటే వాళ్ళకి కాక్లియర్ ఆపరేషన్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ ఇవన్నీ ఖర్చులు లేకుండా చేపిస్తూ ఉన్నారు. సో ఆ కార్పొరేట్స్తో మాట్లాడుతూ ఉంటే ఒకటి ఏమర్థమైంది అంటే, 10-15 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ ఒక చాలా ముఖ్యమైన తేడా ఏముంది అంటే, ఈ రంగంలో టెక్నాలజీ అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. అంటే నేను స్వయంగా ఆశ్చర్యపోయాను. నాకే ఆ విషయం గురించి ఇప్పటి వరకు అవగాహన లేదు. డెల్ అనే ఒక కంపెనీ ఉంది, చాలామందికి అవగాహన ఉంటుంది. యుఎస్కి చెందిన కంపెనీ, హైదరాబాద్లో కూడా వాళ్ళది పెద్ద కేంద్రం ఎప్పటి నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కేంద్రం ఉంది. డెల్ వాళ్ళు ఈరోజు నాకు ఒకటి చూపించారు. వాళ్ళు ఒక టూల్ తయారు చేశారు. అంటే స్పీచ్ ద్వారా, సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, సో ఆ సాఫ్ట్వేర్ ఉపయోగం వలన ఆ స్పీచ్ని సైన్ లాంగ్వేజ్లో మనము తర్జుమా చేయగలము. సో సాధారణంగా మనము చూస్తాము సైన్ లాంగ్వేజ్ అంటే, ఉదాహరణకి ఇక్కడ హాల్లో ఎవరైనా వినికిడి లేని వాళ్ళు ఉంటే ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్ ఉంటారు, సైన్ లాంగ్వేజ్లో వారు చెప్తూ ఉంటారు. బట్ ఆ సాఫ్ట్వేర్ ఉపయోగంతో ఇట్లాంటి ఏం ఇంటర్ప్రెటర్ అవసరం లేదు. అంటే ఖచ్చితంగా ఇంటర్ప్రెటర్ ఉండాల్సిందిగా ఉంటే ఆ ఇంటర్ప్రెటర్కి సైన్ లాంగ్వేజ్ రావాలి, ట్రైనింగ్ ఉండాలి. అవన్నీ ఏం అవసరం లేకుండా ఈరోజు టెక్నాలజీ ద్వారా ఇది ఒక పెద్ద సమస్యని అతిక్రమించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంకా ఒక కంపెనీ మాకు చెప్పింది, వాళ్ళు లెర్నింగ్కి సంబంధించిన రకరకాలుగా మాడ్యూల్స్ తయారు చేశారు. అంటే బధిరులు కూడా అర్థం చేయగలిగే రూపంలో. సో ఇట్లాంటి టెక్నాలజీ అభివృద్ధి, టెక్నాలజీలో జరుగుతున్నటువంటి మార్పులని మనము పూర్తిగా ఉపయోగించుకోవడానికి మనము సమక్షంగా ఉంటే, ఈరోజు మనము మన మధ్యలో ఉన్నటువంటి దివ్యాంగులకి ఎన్నైనా సహాయం చేస్తున్నట్టుగా ఉంటాము. సో ఇదే ఉద్దేశంతో అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్, ఇది 4వ వేడుక నేను అనుకుంటాను, 5వ వేడుక. సో ఈ సమ్మిట్ ఇక్కడ జరుగుతూ ఉంది. గతంలో కూడా ప్రతి సంవత్సరం ఈ సమ్మిట్లో ఎంతైనా ఆలస్యం జరిగినా, వేరే ఎన్నైనా అనివార్య కార్యక్రమాలు ఉన్నా, కొంతసేపటి కోసమైనా నేను పాల్గొనడానికి ఎప్పుడైనా ఉత్సాహం చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రంగంలో ఎట్లాంటి అభివృద్ధి జరుగుతూ ఉందో వ్యక్తిగతంగా నాకు దీని మీద చాలా రుచి ఉంది. అండ్ ఈరోజు నేను ఇంకా వివరంగా స్టాల్స్ పూర్తిగా చూడలేకపోయాను, కానీ వీరితో మాట్లాడితే నాకు తెలిసింది ఈ సంవత్సరం కూడా బాగా ఉపయోగపడే టెక్నాలజీస్ని ప్రదర్శిస్తున్నారు. అండ్ మన అందరికీ తెలుసు, వికలాంగత్వం రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి చూపు సమస్య ఉంటుంది, కొంతమందికి వినికిడి సమస్య ఉంటుంది, కొంతమందికి నడకలో సమస్య ఉంటుంది, మానసికంగా కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి. సో అన్ని రకమైన వికలాంగత్వానికి సంబంధించిన ఈరోజు టెక్నాలజీస్ మీద పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు,
టెక్నాలజీస్ తయారు చేసే వాళ్ళకి సహకారం ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అండ్ ఉదయం నేను చెప్పిన ప్రోగ్రాంలో ఒక 60 మంది కార్పొరేట్ ప్రతినిధులు ఉన్నారు. సో చాలామంది కార్పొరేట్ తరఫున కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మన పరిస్థితి, మన సమాజంలో బాగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఎంతైనా చేసినా అది మనకు దానివల్ల చాలా సంతృప్తి కూడా కలుగుతుంది. అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు ఇంకొకటి కూడా గమనించాను. ఈరోజు మనము దివ్యాంగుల గురించి ఆలోచిస్తూ ఉంటే, అంటే ఏదో ఒక అంగంలో వాళ్ళకి ఇట్లా లోపం ఉంటుందో అంతవరకే చూస్తాము. బట్ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏముంది అంటే అందరికీ ఇది వర్తించదు. కానీ ముఖ్యంగా నేను పిల్లల సంగతి చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను ఉన్న కార్యక్రమంలో వందలాది మంది పిల్లలు ఉన్నారు. ఇంకొక చాలా ముఖ్యమైన కీలకమైన విషయం ఏముంది అంటే, వాళ్ళలో ఒక రకంగా ఆత్మ న్యూనత భావన కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి మాకు కొంత తేడా ఉంది, వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు, మేము చేయలేకపోతున్నాము, మేము తక్కువగా ఉంటాము, అట్లాంటి స్వతహాగా ఒక ఆత్మ న్యూనత భావన కూడా వస్తూ ఉంటుంది. దాన్ని పారదొల్లడం కూడా చాలా చాలా ముఖ్యం ఉంది. మధ్యాహ్నం జరిగే సమావేశంలో వందలాది మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సాధారణంగా పిల్లలకి స్పోర్ట్స్లో, ఆటల్లో బాగా రుచి ఉంటుంది. సో నేను స్పోర్ట్స్ గురించి ఒక విషయం చెప్పాను. ఇక్కడ కూడా చెప్పడంలో తప్పు ఏం లేదు. మనందరికీ తెలుసు, కొన్ని మాసాల క్రితం ఒలింపిక్స్ జరిగింది, ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగింది. ఒలింపిక్స్లో మన భారతదేశానికి కొన్ని పథకాలు వచ్చినాయి. కానీ మన దేశ జనాభా, మన దేశ ఆర్థిక బలంతో పోలిస్తూ ఉంటే మన పర్ఫార్మెన్స్ ఒక రకంగా చెప్తే నిరాశకరంగానే ఉన్నట్టుగానే మనము అనుకోవచ్చు. ఒక 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 గోల్డ్ మెడల్ కూడా మన భారతదేశానికి రాలేదు. ఒలింపిక్స్ అనంతరం పారా ఒలింపిక్స్ జరిగింది. అండ్ పారా ఒలింపిక్స్లో ఒలింపిక్స్ కంటే మంచి అక్కడ ప్రదర్శన చూడడం జరిగింది. ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది. పారా ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది. ఒలింపిక్స్లో తెలంగాణ తరఫున 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. దౌర్భాగ్యంగా ఎవరికి మెడల్స్ రాలేదు, బట్ ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం గట్టిగా చేశారు. కానీ అన్నట్టుగా ఒక వ్యక్తికి కూడా ఒక మెడల్ రాలేదు. కానీ పారా ఒలింపిక్స్లో తెలంగాణకి చెందిన ఒక అథ్లీట్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఒలింపియన్స్ సాధించలేనివి పారా ఒలింపియా సాధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకున్నారు. అండ్ ఇంకా ఎన్నైనా సందర్భాలు ఉన్నాయి. ఉదయం ఇందాక చెప్పినట్టుగా మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో అంటే స్పీచెస్, కార్పొరేట్స్కి అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళ దగ్గర చదువుతున్న విద్యార్థినులు కొన్ని కళా ప్రదర్శనలు కూడా చేశారు. నేను గమనించాను, కొంతమంది ఆర్ట్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద ఆర్ట్ గ్యాలరీస్లో ఉన్న ఆర్ట్ కంటే కూడా దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజన, ఇమాజినేషన్, ఊహలు దానికంటే కూడా మంచిగా ఉన్నాయి. కొంతమంది అక్కడ డ్యాన్స్ చేశారు. అంటే వాళ్ళకి నడకలో సమస్య ఉన్నా కూడా వాళ్ళకు మన కోరియోగ్రఫీ అంటారు, డాన్స్లో అందరూ ఒకే రకంగా స్టెప్ చేస్తూ ఉంటేనే చూడడంలో కొంచెం మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఏదో ఒక వికారంగా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కోరియోగ్రఫీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎన్నైనా వాళ్ళలో ప్రతిభ ఉంది. సో ఆత్మన్యూనత అస్సలు రాకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రతిభ మిగతా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభల కంటే కూడా మించిగా ఉంటుంది. బట్ మనము ఇట్లాంటి విషయాల్ని వాళ్ళ సమక్షంలో, వాళ్ళ మనసులోనే రాకుండా చూడగలగాలి. ఈ బాధ్యత మన అందరిది. సో టెక్నాలజీ మంచిగా వినియోగించడం, ఇట్లాంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతిభ పైన ఎక్కువ దృష్టి సాధించడం, దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, ఎక్కువ అభ్యాసం చేపిస్తూ ఉండడం, దాంట్లోనే వాళ్ళు ఇంకా పరిపక్వత దిశలో పోతున్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం, అది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. అండ్ చివరిలో నేను ఒకటే చెప్తాను, ఈరోజు మనము ఈ అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమంలో పంచుకుంటున్నాము. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకువెళ్లాల్సిందిగా ఉంటే అందరు భాగస్వామి అవసరం ఉంది. సాధారణంగా అందరూ అనుకుంటారు ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. బట్ మధ్యాహ్నం నేను చాలా గర్వపడాను. సిటీలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీసు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, 60 మంది కంపెనీసు ఈరోజు అక్కడ ముందుకి వచ్చి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బు రూపంలో కావచ్చు, వనరుల రూపంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ ఎంప్లాయీస్ సమయం రూపంలో కావచ్చు,
ఏదో ఒక రూపంలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి అందిస్తున్నారు. సో ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్స్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మనలాంటి సంస్థలు నడిపే ప్రముఖులు, మన అందరిది ఇది ఒక సామూహికమైన బాధ్యత ఉంది. ఈ రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇంకా భారీ స్థాయిలో, పెద్ద స్థాయిలో, ముఖ్యంగా క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళడానికి మనందరూ కృషి చేస్తాము అని నేను ఆశిస్తూ, మరి ఒకసారి అసిస్టివ్ టెక్నాలజీ మన స్టాల్స్లో ఉన్నటువంటి స్టార్టప్స్, కంపెనీస్, ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరికీ కూడా నేను ఇంకా వివరంగా చూడలేదు, బట్ ఖచ్చితంగా మంచిగానే వాళ్ళు చేసి ఉంటారు. అట్లా అనుకుంటూ వారికి కూడా నా హృదయపూర్వకంగా నా అభినందన తెలియపరుస్తున్నాను. అండ్ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా. సో డూ ఐ నీడ్ టు టెల్ యూ అగైన్ ఆర్ కుడ్ యూ గ్రాబ్ సంథింగ్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరి ఒకసారి నా హార్దిక అభినందన. రాష్ట్ర వికలాంగులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇన్నోవేషన్లో ఎంతోమంది కార్పొరేట్ సెక్టర్, ఎంతోమంది డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ పీపుల్ ఉంటారు. అందులో డిజేబిలిటీ ఇన్నోవేషన్ ఇంక్లూడ్ చేయటం అనేది చాలా శుభపరిణామం. ఇన్నోవేషన్లో మేము కూడా ఒక ఇన్నోవేషన్ యాక్టివిటీ చేశాము. ఎలా అంటే ప్రతి డిజేబుల్ డే రోజు డిజేబుల్ పర్సన్స్ని ఇన్వైట్ చేయటము, హానర్ చేయటం, దట్ ఈస్ గ్రేట్. మేము ఈసారి ఏం చేశామంటే డిజేబుల్డ్ పర్సన్స్, డిజేబుల్డ్ కోసం ఎవరైతే డెడికేటెడ్గా డికేట్స్ నుంచి పనిచేస్తున్నారో ఇన్ డిఫరెంట్ ఫీల్డ్, హూ ఆర్ డాక్టర్స్, హూ ఆర్ అడ్వకేట్స్, హూ ఆర్ ప్రొఫెషనల్స్, హూ ఆర్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్, వాళ్ళని బై ది డిజేబుల్ పీపుల్స్తో మేము అవార్డ్స్ ఫెసిలిటేషన్కు ఇన్నోవేషన్ స్లాట్ ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి చాలా గొప్ప కార్యక్రమం. దిస్ ఈజ్ అ గుడ్ ఇన్నోవేషన్. సో మాకు ఒక 12 మెంబర్స్ డిఫరెంట్ డిజేబుల్ సర్వీసెస్ చేసిన డిఫరెంట్ ఫీల్డ్ నుంచి చేశాం. ముఖ్యంగా ఈ అవార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్లీజ్ కైండ్లీ, వెరీ ఇంపార్టెంట్ అటెన్షన్. ఇన్ ఇండిపెండెన్స్ ఇండియా 2 acts only came rights, 1995, 2016. The both acts achiever, Mr. Javed Abdi, he is no more now. In the name of his legacy, today issuing the awards, Jawab TV Awards. The professionalism, the practical success to reach the grassroots people, that work we are doing. మేము గ్రామాలలో వికలాంగులకున్న హక్కులు, చట్టాలు, పథకాలు, టెక్నాలజీ, తర్వాత వాళ్ళకున్న ఎంపవర్మెంట్, ఆల్ ఇన్ఫర్మేషన్ త్రూ జవాబ్ టీవీ ద్వారా. అదేవిధంగా జవాబ్ టీవీ డూయింగ్ ఓన్లీ నాట్ ఏ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, డూయింగ్ ఎ నెట్వర్కింగ్ ఆల్సో. నెట్వర్కింగ్ మీన్స్ ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఒక ఛానల్గా మేము టేకప్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, హియర్ రాపోలు భాస్కర్ గారు ఈజ్ దేర్ హియర్. ఒక డిజేబుల్డ్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని లైవ్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి, ఎస్పీ కానీ డిఎస్తో కనెక్ట్ అయ్యి సాల్వ్ చేస్తున్నాం. దట్ ఈజ్ అ డిఫరెంట్ ఇన్నోవేటివ్ వీఆర్ డూయింగ్. ది సేమ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఈజ్ దేర్. ఈజ్ డన్ 1000 ఆఫ్ సర్జరీస్ ఫ్రీలీ. ఏదైనా డిజేబుల్డ్ రిలేటెడ్, మీరు హెల్త్ అనగానే హెల్త్ ప్రాబ్లమ్ చూస్తారు, బట్ ప్లీజ్ ఇన్నోవేటర్ థింక్ అబౌట్ దట్. డిజేబిలిటీ రిలేటెడ్ హెల్త్ ఈజ్ డిఫరెంట్. ఒక ఇది హంచ్ బ్యాక్, ఒక సీవియర్ డిజేబుల్డ్, ఒక క్రాలింగ్ ఉమెన్, వీళ్ళందరి హెల్త్ సిస్టమ్స్ ఇస్ డిఫరెంట్. సో వీటన్నిటి మీద కూడా వీఆర్ ఇన్నోవేటివ్లీ థింకింగ్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీవుడ్స్. దిస్ ఈజ్ అవర్ వెరీ స్మాల్ కాన్సెప్ట్. మీ టైం చాలా తక్కువ ఉన్నందున మేము ఈ కార్యక్రమాన్ని అవార్డ్స్ వరకే పరిమితం చేశాం. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ టు కంటిన్యూ దీస్ అవార్డ్స్ ఫర్ ప్రమోటింగ్ ది పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండ్ వితౌట్ పర్సన్ విత్ డిసేబిలిటీస్. ఎందుకంటే మనం పర్సన్ విత్ డిజేబిలిటీ కోసం పనిచేసే వ్యక్తుల కోసం ఎక్కువ పనిచేయాలి. ఎందుకంటే మనం ఉన్నది ఎంత, 5% డిజేబుల్డ్ పీపుల్, కానీ 95% ఈజ్ జనరల్ పీపుల్. సో మనం 95 పీపుల్స్తోని హౌ టు సోషల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్లో మనం పనిచేయాలి. లెట్ us విల్ స్టార్ట్ అవార్డ్స్ విత్ జయేష్ రంజన్ గారు. వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు టేకింగ్ అవార్డ్స్ విత్ జయేష్ రంజన్ బికాస్ he is an innovated person, because in innovation he is included in the disability. That is the great inclusion in India. ఎందుకంటే ఏ స్టేట్లో కూడా ఇన్నోవేషన్లో డిజేబిలిటీకి ఇంత ఫోకస్ చాలా తక్కువ ఉంది. తెలంగాణ ఈజ్ ద మోడల్ ఇన్ ఇండియా. తెలంగాణ ఈ మోడల్ ఇన్ ద గ్లోబ్ ఆల్సో. సో వీఆర్ వెరీ హ్యాపీ. One of the department approached us to develop an app, for visually impaired people, so that they can navigate the public spaces very freely. We had to literally scout for such startups,
we had to literally approach, we went to LV Prasad Institute, many other organizations. So if we have an accelerator of our own, it's easy for our departments to actually choose solutions from whatever startups that are available here, and also offer them an opportunity to actually try out the solutions within the government. A great initiative by the entire team. I really appreciate the team for coming out with this idea and making it happen. So congratulations to the team, and I also wish the very best for all the startups that are going to be part of the first cohort. You are going to set an example, a benchmark, for other cohorts. So wishing you the very best. Thank you. For more videos like this, subscribe Big TV channel.